అతన్ని 18 ఏళ్ల వయసులో దొంగగా ముద్ర వేశారు. కాని 26 ఏళ్ల వయసులో ఐపీఎస్ అధికారిగా తిరిగి వచ్చాడు. ఆ తరువాత అతను చేసిన పనికి మొత్తం వ్యవస్థే వణికిపోయింది. అతనికి కేవలం 18 ఏళ్లు ఉన్నప్పుడు ఒక ధనవంతుడింట్లో దొంగతనం జరిగింది. ఎటువంటి సాక్ష్యం లేకపోయినా పోలీసులు అతన్నే దొంగగా మార్చేశారు. 3 రోజుల పాటు లాకప్లో పెట్టి కొట్టారు. అతను ఎంత అరిచినా వినేవారు ఎవరూ లేరు. గ్రామంలో అతని తల్లిదండ్రులు తీవ్రమైన అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని నెలల తరువాత అతనికి బెయిల్ వచ్చింది. కాని అప్పటికే అంతా ముగిసిపోయింది. తన తల్లిదండ్రులను తన నుండి దూరం చేసిన వారిని వదిలిపెట్టకూడదని అతను గట్టిగా నిశ్చయించుకున్నాడు. 18 ఏళ్ల వయసులో అక్రమ కేసును అనుభవించిన అదే యువకుడు పట్టుదలతో చదివి 26 ఏళ్ల వయసులో ఐపీఎస్ అధికారిగా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన వెంటనే మొదటగా ఎటువంటి సాక్ష్యం లేకుండా తనను జైల్లో పెట్టిన ఆ పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకున్నాడు. ఆ తరువాత తన కుటుంబాన్ని వేధించిన గ్రామ సర్పంచ్ను అదుపులోకి తీసుకున్నాడు. వారందరినీ కోర్టుకు ఈడ్చుకెళ్లి తన తల్లిదండ్రులకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. అతను ప్రతీకారం తీర్చుకున్న ఈ విధానం సరైనదా లేక తప్పా? మీ అభిప్రాయమేంటి?